అస్సాంలో హ్యాట్రిక్ కొట్టారు. బెంగాల్లో ఛాలెంజ్ చేసి మరీ డ్రీమ్ను నెరవేర్చుకున్నారు. సౌత్లో కర్ణాటక పైన స్టిల్ హోప్స్ కంటిన్యూ అవుతున్నాయి. తమిళనాడు బ్యాటిల్ అయిపోయింది. ఇక తెలంగాణ పైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ ఇండైరెక్ట్గా ఇదే మాట చెప్పేశారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న మోదీ హైదరాబాద్ టూర్లో చంద్రబాబు పవన్ను కలిసి బిగ్ ఇండికేషన్ ఇచ్చారు. ఏపీ ఫార్ములానే తెలంగాణలో ఫాలో కాబోతున్నారా? కూటమిగా అయితేనే తెలంగాణలో పవర్లోకి వస్తామనుకుంటున్నారా? ఇక్కడ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసికట్టుగా పోటీ చేయనున్నాయా? పొలిటికల్ ఇంట్రెస్ట్ గా మోదీ హైదరాబాద్ పర్యటన. పాలిటిక్స్, డెవలప్మెంట్స్ అన్నింటినీ కవర్ చేసిన ప్రధాని చంద్రబాబు పవన్తో ప్రత్యేకంగా భేటీ అయిన మోదీ తెలంగాణలో పవర్లోకి రావడమే టార్గెట్గా మోదీ అడుగులు. ఏపీ ఫార్ములానే తెలంగాణలో అమలు చేయబోతున్నారా? తెలంగాణలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి 2023కు ముందే చాలా హోప్స్ పెట్టుకున్నారు. నైజాం గడ్డ మీద గెలిచి గోల్కొండ కోటలో బీజేపీ జెండా ఎగురవేయాలని పెద్ద ప్లానే వేశారు. ఎన్నికలకు ముందు అనుకోని మార్పులతో అనుకున్న టార్గెట్ను రీచ్ కాలేకపోయారు కమలనాథులు. అయినా గతానికంటే బెటర్గా 8 సీట్లు గెలిచారు. దాదాపు 20 సీట్లలో సెకండ్ ప్లేస్లో నిలిచింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలుచుకుంది. దీంతో పట్టుబట్టి నిలబడి తలబడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలోనూ పాగా వేయడం అంత కష్టమేమీ కాదని భావిస్తున్నారట కమలం పార్టీ పెద్దలు. అందులో భాగంగానే 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత మోదీ ఫస్ట్ పొలిటికల్ టూర్ తెలంగాణలోనే జరిగింది. బెంగాల్ తరువాత తెలంగాణపై ఆ స్థాయిలో ఫోకస్ చేయాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మోదీ ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాలపైనే చర్చ జరిగిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు దారి తీయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ గ్రేటర్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్లోని అసెంబ్లీ సీట్లు 56కు పెరిగే అవకాశం ఉండటంతో మున్సిపల్ ఎలక్షన్స్ లో సత్తా చాటేందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారట కమలనాథులు. ఇందులో భాగంగా ఏపీలో విజయవంతమైన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా ప్రధాని అడుగులు వేస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి టీడీపీ క్యాడర్, జనసేన యువత మద్దతు కలిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని మోదీ బలంగా నమ్ముతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీలో ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్ పైనే చర్చ జరిగినట్లు టాక్. ఏపీలో పొత్తు స్ట్రాటజీని తెలంగాణలోనూ ఫాలో అయిపోతే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. తెలంగాణలో ఎదగాలని బీజేపీ కొంతకాలంగా ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన తరువాత బలహీనపడిన టీడీపీ కూడా మళ్లీ తన పాత క్యాడర్ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాల్లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కు యువతలో ఉన్న ఫాలోయింగ్, జనసేనకు ఉన్న సోషల్ మీడియా ప్రభావం కూడా కూటమికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఎక్కువ. గతంలో బీఆర్ఎస్ వైపు నిలిచిన సెటిలర్లు జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ దిక్కు టర్న్ అయిపోయారు. మినీ భారత్ గా ఉన్న హైదరాబాద్ లోని సెటిలర్లను తమ వైపు ఆకర్షించుకోవాలనే వ్యూహంతోనే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్ ను కలిశారన్న చర్చ జరుగుతోంది. టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇప్పటికీ అంతో ఇంతో ఓటు బ్యాంక్, క్యాడర్ ఉందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి డైవర్ట్ అయిపోతుందని అంచనా వేస్తున్నారట. ఇక తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణలో జనసేన నిర్మాణంపై పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏపీ విక్టరీ ఫార్ములాను
నైజాం గడ్డ మీద అమలు చేసే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని అంటున్నారు. ఇదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో అసలు సిసలు పోరు షురూ అవడం పక్కా.